ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామ్ రెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే. సెబీ తెచ్చినటువంటి ఏదో హైలైట్స్ మనం మాట్లాడుకున్నాము. దాంట్లో మ్యూచువల్ ఫండ్స్ లో వస్తున్నటువంటి మార్పులు ఏంటి సార్? మరి స్పేస్ పరంగా కూడా ఏం చేంజెస్ వస్తున్నాయి? డెఫినెట్ గా మనం తీసుకున్న డిసిషన్స్ లో బెస్ట్ ఎఫెక్టివ్ అయ్యేది ప్యాసివ్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ అండి. పర్టికులర్ గా ఈటీఎఫ్స్ ఇండెక్స్ ఫండ్స్ లో పెట్టే వాళ్ళకి కొత్త కొత్త ఇన్నోవేటివ్ ప్రొడక్ట్స్ లాంచ్ అయిపోతున్నారు అనమాట. ఫస్ట్ రూల్ నెంబర్ 1, వాళ్ళు రూల్స్ మొత్తాన్ని సింప్లిఫై చేస్తున్నారు. ఎంఎఫ్ లైట్ అని చెప్పేసి ఇప్పటిదాకా అది తొందరలో వచ్చింది అంటా ఉన్నారు. బట్ 25 కల్లా అది లాంచ్ అయిపోతున్నారు అనమాట. అందుకని ప్యాసివ్ ఫండ్స్ చాలా పెద్ద మొత్తంలో రాబోతున్నాయి. ఇప్పటి వరకు ఏంటంటే ఏదైనా కొత్త ప్యాసివ్ ఫండ్ లాంచ్ చేయాలంటే మ్యూచువల్ ఫండ్స్ ఉన్న రూల్సే ఉండేది దీనికి కూడా. కానీ ప్యాసివ్ ఫండ్స్ చాలా సింపుల్ ప్రొడక్ట్స్ అవి. ఎస్ఎన్పి వాళ్ళు డిజైన్ చేసిన ఇండెక్స్ లాంచ్ చేయడమే కదా. అందుకని ఇది చాలా సింపుల్. ఇప్పుడు దాన్ని సింప్లిఫై చేశారు. దాంతో ఈ కొత్త లాంచ్ చేసి వాళ్ళు ఎక్కువ అవుతుంటారు. అందుకని నెంబర్ ఆఫ్ చాయిస్ పెరిగిపోద్ది ముందు రోజుల్లో. బహుశా ఐపీఓతో పోటీ పడుకుంటూ రోజుకోటి వస్తుంది కొత్తగా ప్యాసివ్ ఫండ్స్ ఇంకా నెక్స్ట్ ఇయర్ మొత్తం కూడా. ఎందుకంటే రూల్స్ సింప్లిఫై చేస్తున్నారు కాబట్టి. చాలా అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ దీంట్లోకి అడుగు పెడతాయి. ఇప్పటి వరకు అయితే మేజర్ ఉన్న 40 అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ లాంచ్ చేసినాయి కదా. ముందు రోజుల్లో వందల కొద్ది కంపెనీస్ ఈ ప్యాసివ్ ఫండ్ లాంచ్ చేస్తాయి. ఎందుకంటే వీటిని రూల్స్ సపరేట్ చేస్తున్నారు కాబట్టి. రెండోది అంటే ఫ్రెష్ ఐడియాస్, కొత్త ఇన్నోవేటివ్ ప్రొడక్ట్ లాంచ్ చేయబోతున్నారు. కొత్త ఇన్నోవేటివ్ ప్రొడక్ట్స్ అనమాట వాళ్ళు లాంచ్ చేయబోతున్నారు. అండ్ పర్టికులర్గా వాళ్ళు సెబీ వాళ్ళు ఏంటంటే న్యూ అసెట్ క్లాస్ని ప్రపోజ్ చేశారు. ఇప్పుడు దాకా రిటైలర్స్కి మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. 50 లక్షలు అండ్ అబోవ్ ఉన్న వాళ్ళకేమో పిఎంఎస్ సర్వీస్ ఉన్నాయి. పిఎంఎస్ సర్వీస్లో ఎంటర్ అవ్వాలంటే మినిమం 50 లక్షలు ఉండాలి మన దగ్గర సైజు. వాళ్ళకి ఏంటంటే ఫ్రీడమ్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఇప్పుడు అంత డబ్బు లేకుండా ఉన్నోళ్ళకి తక్కువ డబ్బుతో కూడా పిఎంఎస్ ఫెసిలిటీ ఉండాలని చెప్పేసి కొత్త అసెట్ క్లాస్ క్రియేట్ చేస్తున్నారు వాళ్ళు. వాళ్ళు ఏంటంటే అది మ్యూచువల్ ఫండ్ కంపెనీసే దీనికోసం సపరేట్ గా లాంచ్ చేస్తారనమాట. మినిమం టికెటింగ్ సైజు 10 లక్షలు. అంటే 10 లక్షలు ఉన్నోళ్ళు పిఎంఎస్ పాలైన వాళ్ళు ఇందులో పెట్టుకోవచ్చు. ఇది అగ్రెసివ్ అసెట్ క్లాస్ అనమాట ఇది మ్యూచువల్ ఫండ్ తో పోల్చుకుంటే. అందుకని మ్యూచువల్ ఫండ్ ఏజెంట్లకి 10 లక్షల ఉన్న వాళ్ళందరూ కూడా పిఎంఎస్ సర్వీస్ లాంటి క్వాలిటీ రాబోతుంది అనమాట. పెద్ద రిస్క్ పెరగబోతుంది, రివార్డ్ కూడా పెరగబోతుంది. అప్పుడు పెద్ద ఎవరైనా 50 లక్షలు ఉండి వాళ్ళ దగ్గర పోయే బదులు ఈ కొత్త అసెట్ క్లాస్ 5 పెట్టుకోవడం ద్వారా ఏంటంటే దీన్ని మనం చూసుకోవచ్చు, మేనేజ్ చేసుకోవచ్చు అనమాట. కాబట్టి కొత్త ఫ్రెష్ ఐడియాస్ క్రియేట్ అవుతుంది దానివల్ల. ఇది రెండోది. మూడోది ఫీజు లోవర్ అవుతుంది, ఇంకా తగ్గిపోద్ది, కాంపిటీషన్ ఇంకా హెవీగా అవుతుంది అనమాట. ఇప్పుడైతే నిఫ్టీ బీస్ మనం కొనాలంటే నవీ ముంబై వాళ్ళదైతే 50 రూపీస్ అండి 1 లాక్ ప్రయాణం. ₹1,00,000 మేనేజ్ చేస్తే వాళ్ళు తీసుకునేది 50 రూపాయలు. అది లోయెస్ట్ ఇండియాలో. ముందు రోజుల్లో అందరు కాంపిటీషన్ ఎక్కువైపోయి ఇలా ₹1,00,000 మేనేజ్ చేయడానికి ₹50, ₹20, ₹10 కూడా వస్తాయి ఫండ్స్ ఫ్యూచర్ లో. అంటే కాంపిటీషన్ ఎక్కువ అవుతుంది, సింప్లిఫై చేస్తున్నారు కాబట్టి రూల్స్. కాబట్టి లోవర్ అవుతాయి ఫీజులు మొత్తం. కొత్తగా ఏంటంటే బ్యాలెన్స్డ్ మ్యూచువల్ ఫండ్స్ ఎలా ఉన్నాయో మన హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్ అన్నాం అనుకోండి, 75% ఈక్విటీలో 25% డెట్లో, లేదా 50% డెట్ 50% ఈక్విటీ, లేదా 75% డెట్ 25% ఈక్విటీ, ఇలా ఉన్నాయి కదా హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్. సేమ్ అదే ఫార్మెట్ యాజ్ ఇట్ ఈస్ గా ఇండెక్స్ ఫండ్స్ లో కూడా పెడుతున్నారు వీళ్ళు ఇప్పుడు. అంటే ప్యాసివ్ ఫండ్ కూడా ఈ హైబ్రిడ్ ఇన్వెస్ట్మెంట్ అనమాట. డెట్ ఫండ్ ప్లస్ ఏదో ఒక ఇండెక్స్, ఇట్లా 50-50 కానీ 75-25 కానీ లేదా 25-75 కానీ హైబ్రిడ్ లాంచ్ చేయబోతున్నారు. ఇప్పటివరకు ఇలాంటి లేవు, ఇది కొత్త కాన్సెప్ట్ అనమాట. సో ఇలాంటివి రాబోతున్నాయి. అంటే కొత్త ఇన్వెస్ట్మెంట్ క్లాసులు పెట్టబోతున్నారు. మొత్తానికి లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో ఈటీఎఫ్స్ ఇండెక్స్ ఫండ్స్ లాంటి ప్యాసివ్ ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి మోర్ ప్రొడక్ట్, మోర్ అసెట్ క్లాసులు వాళ్ళకి రాబోతున్నాయి అనమాట, మోర్ చాయిస్. డెఫినెట్ గా మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ మొత్తం రీబ్యాలెన్స్ అయిపోద్ది దీనివల్ల, కొత్త చాయిస్ వచ్చింది కాబట్టి. అంటే యాక్టివ్ ఫండ్స్ తో పోటీ పడుతూ ఈ ప్యాసివ్ ఫండ్స్ లాంచ్ అయిపోతున్నారు. ఇప్పటి వరకు ఇండియాలో ప్యాసివ్ ఫండ్స్ మీద అంత ఎవరు ఫోకస్ చేయలేదు. కాబట్టి ఆఫ్టర్ కోవిడ్ తర్వాత ఇప్పుడిప్పుడే కొంచెం పెరుగుతుంది. కానీ అందుకని ఇండియాలో మనం ఏదైనా వాల్యూ గురించి, మొమెంటం గురించి, ఆల్ఫా గురించి, లో వోల్టేజ్ గురించి మాట్లాడామనుకోండి, అవేంటి అన్నట్టు ఆలోచిస్తుంటారు. ఇవన్నీ కూడా ఫండమెంటల్ లో కొన్ని ఫ్యాక్టర్స్ అని చెప్తే అనుకోండి ఆశ్చర్యం అనిపిస్తుంది వాళ్ళకి. బట్ ప్యాసివ్ ఫండ్స్ పుణ్యం అంటూ ఇప్పుడిప్పుడే ఇందులో పెడుతున్నారు, ఇందులో పెట్టబోతున్నారు ఈ ఫ్యాక్టర్స్ మీద. అందుకని ముందు రోజుల్లో ఇంకా ఎక్కువ అవుతుంది అనమాట. సీరియస్ గా మ్యూచువల్ ఫండ్ ని ఛాలెంజ్ చేస్తాయి ఈ ప్యాసివ్ ఫండ్స్. డెఫినెట్ గా లోవర్ ఎక్స్పెన్సివ్ రేషియో తోటి మ్యూచువల్ ఫండ్స్ కన్నా బెటర్ రిటర్న్స్ వచ్చే ఫండ్స్ రాబోతున్నాయి. సో కొత్త అసెట్ క్లాస్ రాబోతుంది,
కొత్తగా ఎంఎఫ్ లైట్ అని చెప్పేసి కొత్త రూల్స్ రాబోతున్నాయి, మోర్ చాయిస్ రాబోతుంది, హైబ్రిడ్ తరహా ఇన్వెస్ట్మెంట్ రాబోతుంది. కాబట్టి మోర్ ఎగ్జైట్మెంట్ అనమాట ఈ ఏరియాలో. Yes. డెఫినెట్గా సెబీ వాళ్ళు నేను తీసుకున్న మీటింగ్లో మాత్రం దిస్ ఈజ్ వన్ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. అండ్ విత్ ఇన్ ద కపుల్ ఆఫ్ వీక్స్లోనే ఇది కొత్త లాంచ్ చేయబోతుంది. ఇండెక్స్ ఫండ్స్ అండ్ ఈటీఎఫ్ ఫండ్స్ అంటున్నారు కదా. ఈటీఎఫ్స్ అంటే ఎక్స్చేంజ్ లో ట్రేడ్ అవుతున్నాయి, ఎస్ లైవ్ లో కొంటావు అంతే. అదర్వైజ్ అవి కూడా ఇండెక్స్ ఫండ్సే, ఓకే. అది కూడా ఇండెక్స్ ఫండ్సే, బట్ లైవ్ లో ట్రేడ్ అవుతున్నాయి కాబట్టి ఈ కాల్డ్ యాజ్ ఏ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ Exchange. ఫండ్స్. ఎస్ అండ్ ఆఫ్లైన్ లో కొన్నాం అనుకోండి ఈ కాల్డ్ యాజ్ ఇండెక్స్ ఫండ్స్. స్టాక్స్ అలొకేషన్ అయినా సరే, స్టాక్స్ అయినా సరే, నెంబర్ ఆఫ్ స్టాక్స్ అయినా సరే, ఎవ్రీథింగ్ ఇస్ సేమ్. అంటే సెబీ తెచ్చినటువంటి మీటింగ్ లో సార్ Hmm. ఈ మ్యూచువల్ ఫండ్స్ లో చేసే మార్పులు Hmm. అంటే ఇన్వెస్టర్స్ కి ఇది ఎలా ఉంటుందంటారు? డెఫినెట్ గా లోవరింగ్ ఎక్స్పెండిచర్ కదా, ఎందుకంటే రూల్స్ సపరేట్ చేస్తున్నారు. ఇప్పుడు వరకు ఈటీఎఫ్స్ ఇండెక్స్ ఫండ్స్ లాంచ్ చేయాలనుకోండి, మ్యూచువల్ ఫండ్ కంపెనీ వాళ్ళు లాంచ్ చేసేవాళ్ళు, వాళ్ళకున్న రూల్స్ దీన్ని కూడా అప్లై చేసేవాళ్ళు. ఎస్ బట్ ఇప్పుడు ఇది సపరేట్ చేస్తున్నారు, ఇండస్ట్రీని ప్యాసివ్ ఫండ్స్ కూడా సపరేట్ చేస్తున్నారు. నేచురల్ వీటి రూల్స్ తగ్గిపోయినాయి కాబట్టి చాలా Yes. అగ్రెసివ్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఎస్ రిటర్న్స్ కూడా బాగానే ఉంటాయంటారా సార్? డెఫినెట్ గా, ఎందుకంటే మోర్ చాయిస్ వచ్చింది కదా, Yes. మోర్ ఫ్లేవర్స్ యాడ్ Flowers, అవుతాయి ఇప్పుడు నీకు, yes. కొత్తగా మోర్ ఫ్లేవర్స్ యాడ్ అవుతాయి. థ్యాంక్ యూ సార్. హాయ్, నేను మీ సుందర రామిరెడ్డి. ఈ వాలటిలిటీ మార్కెట్లో మనీ ఎలా మేక్ చేయాలని ఆలోచిస్తున్నారా? అంటే స్టాక్ మార్కెట్ బాగా బ్లీడ్ అవుతున్న ఈ టైంలో పోర్ట్ఫోలియోస్ అన్ని కూడా బ్లీడ్ అవుతున్నాయా? అండ్ ఈ వాలటిలిటీని ఎలా హ్యాండిల్ చేయాలి, లాంగ్ టర్మ్లో మంచి పోర్ట్ఫోలియో ఎలా బిల్డప్ చేయాలో ఆలోచిస్తున్నారా? అలాంటి వాళ్ళ కోసమే ఈ వెబినార్. రాబోయే ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ వెబినార్లో పార్టిసిపేట్ చేయండి. మీ నాలెడ్జ్ పెంచుకొని రిస్క్ని మినిమైజ్ చేసుకోండి. స్టాక్ మార్కెట్లో ఉన్న ఇలాంటి వాలటిలిటీని ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసుకోండి. థ్యాంక్ యూ.